నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ పాలనలో గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగితే అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రభుత్వమే భరించిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తుందని కాంగ్రెస్ నేత వెంకట చలపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రజలు వాడుకునే అత్యవసర వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఆకాశాన్ని మించిపోతున్నాయి. ఈ దేశం పరిస్థితి ఎంత దూరం పోతుందో అర్థం కావడం లేదు. ఒకనాడు 2014లో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో 50 రూపాయలు పెట్రోల్ పెంచితే 50 రూపాయలు ఎందుకు పెరిగిందని మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ భారం కూడా నేనే నెత్తినేసుకుంటాను, ప్రజల మీద భారం కట్టను, ఆ 50 రూపాయలు కూడా నేనే కట్టుకుంటాననేసి చెప్పిన ఎంతో మంది మహానుభావులు మన రాష్ట్రంలో పరిపాలించారు. కానీ ఈ రోజున ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉంది. మన రాష్ట్రం ఏమవుతుందో, తద్వారా మన దేశం ఏమవుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఇరుక్కునుంది. ప్రతి ఒక్క వస్తువు మీద రేటు వాళ్ళు ఇష్టంగా పెంచుకుంటూ పోతున్నారు. జిఎస్టీలు పెంచారు, ఎస్టీలు పెంచారు, ప్రతి ఒక్కటి పెంచుతూనే పోతున్నారు. ఏమవుతుందో ఈ దేశం, ప్రజలు ఎలా బతకాలి? సామాన్యుడి పరిస్థితి ఒకప్పుడు 100 రూపాయలు ఎత్తుకొని బజారుకు పోతే సంచి నిండా సామాన్ తీసుకెళ్లేవాడు. ఈ రోజు 1000 రూపాయలు ఎత్తుకుపోయినా కూడా సంచి నిండా లేదయ్యా, ఏ వస్తువు చూసినా మిడివాళ్ళంగా ఉంది. ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇదే సమస్య, ఇదే మాటలు. రక్షణ అనేది ఎక్కడా లేదు, అంటే స్టేట్లో ఎక్కడా లేదు. కనీసం అతను ముఖ్యమంత్రి కాబట్టి జగన్ ఇంటి దగ్గర పోతే వేడు దూరంలో జరిగితే కూడా ఏ చర్య తీసుకోలేదు. అంటే ఇలాగే అంటే అసలు దళితుడు అంటే చాలా అన్నమాట. ఓట్ల కోసం మాత్రం దళితుడు కావాలి. ఇలాంటి అరాచక శక్తుల్ని, దళితులంటే గౌరవం లేని వ్యక్తుల్ని ఎప్పుడు అధికారంలోకి దగ్గరకు కూడా అంచుల దాకా ఇప్పుడే చెప్తాం, మేము వస్తే చూస్తాం, మీ అంత చూస్తాం. ఇప్పటికీ అదే మాట. ప్రతి ఓడు ఏ వైసీపీ నాయకుడైనా అదే కల్చర్ నాకు తెలియదు. అసలు మాట్లాడితే ఇదే మాట, మేము వస్తే చూస్తాం, మీరు ఎక్కడున్నారు, ఎక్కడ ఉంటారు. ఈ భాష తప్పే లేదు. లేదా రప్ప మేము వస్తే అది హీరోయిజం. రప్ప అనేది హీరోయిజం, ఒక రౌడీయిజం, అంటే ఒక అరాచకత్వం. భయపడుతున్నారా? ఎలా భయపెట్టి ఎంతకాలం ఇట్లా మీరు ప్రజలు భయపెట్టి భయభ్రాంతులు చేసి పాలన